వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మార్పుల వ్యవహారం అసలుకే ఎసరు తెస్తోందా? ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికే ఎమ్మెల్యేలను మారుస్తున్నారా? ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? తిరిగి వైసీపీకే నష్టం చేకూరుస్తుందా? నేతల మధ్య విభేదాలతో పార్టీలో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. మీటింగ్ల మీద మీటింగులు, అలకలు, బుజ్జగింపులు, కార్యకర్తల్లో అయోమయం. ఒక్కటేంటి, అన్నీ కనిపిస్తున్నాయి. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళ ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, ఇది పార్టీ సీటు ఏదనో ఇంకోటో ఎవరి బుద్ధి పుట్టిన ట్రోలింగ్ వాళ్ళు చేసుకుంటారు. దానికి నేను బాధ్యని కాదు. అది ఎంత మేరకు సమంజసం కూడా కాదు. ఎందుకంటే నా నాయకుడు నన్ను ఆశీర్వదించినాడు. ప్రజల్లో నాకు ఆ విశ్వాసం ఉంది. ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారనేటువంటి అధైర్యం నాకేం లేదు. నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను. ఇది ఏపీలో అధికార పార్టీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల నిర్వేదం. జగన్ గుర్తించలేదు, దేనికైనా రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తున్నారు. సొంత పార్టీ నేతల్నే ఓడిస్తాం, అందుకు కారణాలు ఉన్నాయంటున్నారు. ఇన్నాళ్లు విన్నాం, ఈసారి మాత్రం జగన్ మాట వినేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. ఎన్నికలకు టైం ఉండడంతో తమ దారి తాము చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పక్క నియోజకవర్గాలకు మాత్రం వెళ్లేది లేదని అంటున్నారు. అది పరిస్థితి. పార్థసారథి అయితే జగన్ టార్గెట్. దురదృష్టవశాత్తు ప్రియతమ నాయకుడు జగన్ తనని గుర్తించకపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తించారని అన్నారు. వారి గుండెల్లో పెట్టుకుని ఎటువంటి అవమానాలు ఎదురైనా తనని కాపాడుతూ వస్తున్నారని పార్థసారథి చెప్పడం కీలకంగా మారింది. పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. మరోవైపు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పుకున్నారు. తనని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను డబ్బు తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్నారు. పార్టీ పెద్దలు కూడా పట్టనట్టే ఉన్నారని కామెంట్స్ చేశారు. అది పరిస్థితి. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా పెనుకొండ నుంచినే పోటీ చేస్తున్నాం. అక్కడున్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగనన్న పార్టీ ఫ్యాన్ సింబల్. సీటు వచ్చినా సీటు రాకపోయినా, గెలిచినా ఓడినా నా సర్వశక్తులను నేను పార్టీకి వడ్డుతాను. రెడ్డి గారికి ఒక సైనికుడిలాగా పనిచేస్తానని తెలియదు. మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పింది చూశారు కదా. ఇది ఇంకొందరు వైసీపీ నేతల అభిమతం. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ సైనికుడిగా, పార్టీ కార్యకర్తగా పనిచేస్తామంటూ చెబుతున్న నేతలు ఉన్నారు. అయితే పక్క సెగ్మెంట్కు వెళ్లడంపై మనస్ఫూర్తిగా చెబుతున్నారా లేక నోటిమాటగా చెబుతున్నారా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు వైసీపీ నేతల సెగ్మెంట్ల మార్పుతో పక్క నియోజకవర్గాల కార్యకర్తల్లో అలజడి పెరుగుతోంది. ఎవరికో తాము జయకొట్టే పరిస్థితి లేదంటున్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ పరిస్థితే తీసుకుందాం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీని ఈసారి పెనుగొండలో పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశమిచ్చే ఉద్దేశంతో పక్క సెగ్మెంట్కు పంపించారు. అయితే పెనుగొండలో అప్పటికే పనిచేసుకుంటున్న శంకరనారాయణ వర్గం ఉషశ్రీ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఉషశ్రీ చరణ్ తమకు అవసరం లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా బలవంతంగా మార్పులు చేర్పులతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. వైసీపీలో ఈ పరిస్థితి ఒక్క సెగ్మెంట్కే పరిమితం కాలేదు. అన్ని జిల్లాల్లోనూ మార్పులు చేర్పులపై ఫోకస్ పెంచుతున్నారు. అలక వహించిన వారిని తాడేపల్లికి పిలిపించి బుజ్జగిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కొందరైతే అసలు ఏమాత్రం బేస్ లేని పక్క నియోజకవర్గాలకు వెళ్లి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయే కంటే అసలు పోటీలో ఉండకుండా ఉండడమే బెటర్ అని, రాజకీయంగా పరువైనా దక్కుతుందన్న ఆలోచనతో ఉన్నట్టు చెప్తున్నారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా లేటెస్ట్గా సీఎం జగన్ని కలిసి వచ్చారు. రాజకీయాలు చర్చకు రాలేదని, నియోజకవర్గ అభివృద్ధిపైనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని అన్నారు. అయితే ఇవాల్టి రోజుల్లో పాలిటిక్స్లో కొనసాగే పరిస్థితులు లేకుండా పోయాయని వసంత గతంలో అన్నారు. రోజుకో మాట, రోజుకో తీరుగా మారుతున్న రాజకీయాల్లో తాను ఎమ్మెల్యేనని ఎప్పుడో చెప్పిన మాట. అసలు వైసీపీలో ఎందుకు టికెట్స్ మారుస్తున్నారో కారణాలు తెలియట్లేదంటూ సాధారణ కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీలో చాలా మంది నేతలు తలలు పట్టుకుంటున్నారు.
మరోవైపు అలకలతో ఉన్న నాయకులపై వైసీపీ ముఖ్య నేతలు ఫైర్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తేనే ఉంటామనే నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని మంత్రి అమర్నాథ్ అంటున్నారు. 40-50 మంది కోసం 5 కోట్ల మందిని పణంగా పెట్టలేనని సీఎం క్లారిటీతో ఉన్నారంటున్నారు. జనసేనలో చేరి ఎమ్మెల్సీ వంశీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప అన్ని మూసుకొని ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 175 మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని పణంగా పెట్టలేను. 30 మందో 40 మందో 50 మందో బాధపడతారని చెప్పి 5 కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితిలో నేను లేను. నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడినా వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండరో. ఒకలా అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల మార్పు వైసీపీలో పెద్ద దుమారమే రేపుతోంది. ఇది ఇక్కడితో ఆగలేదు, ఇంకా ఉందంటున్నారు.